गौरी देवी जय मंगल गौरी देवी दयजूडुमु तल्लनि तल्ली जय मंगल गौरी देवी कोलिते वारिकी कोरतलु लेवु कलिगिन बाधलु तोलगजेयु कापुरमांदुन कलतलु रावु कम्मनि दीवनलिम्म अम्मा जय मंगल गौरी देवी दयजूडुमु तल्लनि तल्ली जय मंगल गौरी देवी। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు పుత్రదా ఏకాదశి. పుత్రదా ఏకాదశి విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి, ఉదయం 11:24 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 10:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభరాశిలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు గనక ఉద్యోగానికి సంబంధించి లేదా ఇల్లు మార్పుల గురించి గనక ప్రయత్నిస్తుంటే దానిలో కూడా సానుకూలత అనేది గోచరిస్తుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారి అందరికీ కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వీటితో పాటుగా విద్యార్థులకి వారు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటము, అలాగే వీరు కనుక విదేశాలకి విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. టెలికమ్యూనికేషన్స్లో ఉన్న వారికి, టెక్స్టైల్స్లో ఉన్న వారికి, ఐటీ రంగంలోనూ, ఎడ్యుకేషనల్ రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కంటే కూడా ఎవరైతే స్పెక్యులేషన్లు, అలాగే ట్రేడింగు, షేర్ మార్కెట్లు చేస్తూ ఉంటారో వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉన్నా కూడా అందులో కూడా ఆర్థికంగా మీకు మెరుగుదల అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ సంతానానికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలోనూ ఆర్థిక స్థితిగతులలోనూ మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వారు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో వారికి సానుకూలత అనేది గోచరిస్తుంది. సంతానానికి చక్కటి మార్పులు ఉండటము, ఆశించిన విధంగా వారు కోరుకున్నట్లుగా అడ్మిషన్లు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగు, ఫైనాన్షియల్ రంగాలలో ఉన్నవారికి, దీంతో పాటుగా టెక్స్టైల్స్ ఇలాంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం,
స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత సూచిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి ప్రేమానురాగాలు ఉండటం, కోరుకున్న విధంగా ఆస్తులలో కూడా మంచి వాటాలు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, నూతన గృహము లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈరోజు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలోనూ స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ చేస్తున్న వారికి, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారందరికీ కూడా ఈ రోజు ఈ రాశికి చెందిన వారికి అనుకూలంగా ఉండే స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ రోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం వినటం వలన వీరికి శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి, ముఖ్యంగా హెల్త్ కేర్ రంగాలలో ఉన్న, అలాగే ఆటోమొబైల్స్కి సంబంధించి, ఫార్మాకి సంబంధించి రంగాలలో ఉన్న వారికి మాత్రం అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా ప్రాజెక్టులు రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన అధిక శ్రద్ధను కనపరచాలి. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఆర్థికంగా కొంత పురోగతి కూడా సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా టెలికమ్యూనికేషన్స్లో ఉన్న, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాలలో ఉన్న, పబ్లికేషన్స్, ఏవియేషను ఈ రంగాలలో ఉన్న వారందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో ఆర్థికంగా పురోగతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు గనక స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నిస్తుంటే అందులో వీరికి అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశం మీకు గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ స్వవిషయాలు, కుటుంబ శ్రేయస్సు, స్థిరాస్తులు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనం, అలాగే దాన ధర్మాలు చేయటం వీటిపైన శ్రద్ధాశక్తుల్ని చూపిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి, వారి యొక్క మనుగడ గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థికపరమైన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క భాగస్వామ్యం వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ, జాప్యం కలగటం కానీ, లేదా మీరు ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు మంగళగౌరి సహస్రనామాలు చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో వీరికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా పనులు సమయానుకూలంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. క్రీడాకారులకి అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా ఫలితాలు అనేవి గోచరించటం లేదు. దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లేకపోవటం, భాగస్వామ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు, అలాగే నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మంగళ చండికా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా కాంక్షిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందికరంగా ఉండటం కానీ లేదా హఠాత్తుగా సంబంధాలు తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆశించిన విధంగా మార్పులు లేకపోయినా అందులో మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా ఫలితాలు ఉండటం లేదు. అలాగే పబ్లికేషన్స్లో ఉన్న ఇన్సూరెన్స్ రంగాలలో, ఫైనాన్షియల్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటుగా ముఖ్యంగా మీ వైవాహిక జీవితం గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, భాగస్వామ్యంలో ఇబ్బందులు, నూతన వ్యాపారాల గురించి ఆలోచన, అలాగే నూతన వ్యాపారాలపైన పెట్టుబడి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. దీంతో పాటు పవర్ సెక్టర్లో ఉన్న వారికి, ఐటీ రంగంలోనూ, అలాగే ఆయిల్ అండ్ గ్యాసు, ఫార్మా ఇలాంటి రంగాలలో ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్నవారు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. అలాగే టెలికమ్యూనికేషన్స్, టెక్స్టైల్స్, దీంతో పాటు ఎడ్యుకేషను, బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి వీరు కోరుకున్న విధంగా వీరికి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లలితా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త అవసరము. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయి. పెట్టుబడుల వలన నష్టానికి గురవటం కానీ లేదా ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కానీ గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవటము, అలాగే ఆహార నియమాలు పాటించకపోవటం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. శత్రువు పైన విజయం సాధించడానికి ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురవటం లేదా ఆశించిన విధంగా సంబంధాలు రాకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు కొంతవరకు మీకు ఆశాజనకంగా ఉన్నా మీరు కనుక స్పెక్యులేషను, ట్రేడింగు ఇలాంటివి చేస్తుంటే అందులో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులతో పాటు ముఖ్యంగా మీ స్థిరాస్తులకి సంబంధించి జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా, నూతన ఉద్యోగ వ్యాపారాలు అలాగే
ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తున్నా అందులో వీరికి ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆర్థికంగా పురోగతిని కలిగిస్తూ ఉంటాయి. అయితే స్పెక్యులేషను, ట్రేడింగు, షేర్ మార్కెట్లలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ముఖ్యంగా పవర్ సెక్టర్తో ఉన్నవాళ్ళు కానీ, మీడియా రంగాలలో ఉన్నవారు, అలాగే పబ్లిక్ సెక్టర్లోనూ గవర్నమెంట్ రంగాలలో ఉన్నవారికి మాత్రం ఒడిదుడుకులు ఉండటం, అలాగే మీరు చేసిన పని గురించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మంగళగౌరి సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే వీరి యొక్క వైవాహిక జీవితము, బిజినెస్, వీటి మీద ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల గురించి, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, నూతన భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ రంగాలలో ఉన్నవారు, ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్నవారికి, ఐటీ సెక్టరు, దీంతో పాటు బ్యాంకింగు, ఇన్సూరెన్సు, టెక్స్టైల్స్, ఈ రంగాలలో ఉన్న వారందరికీ కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో, రియల్ ఎస్టేట్లో ఉంటారో, ఎవరైతే న్యాయ సంబంధమైన వృత్తులలో ఉంటారో, అలాగే ఆయిల్, గ్యాసు, పవర్ సెక్టర్స్, ఇలాంటి రంగాలలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంచర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అంటారు. పుత్రదా ఏకాదశి సందర్భంగా ఉపవాసము, జాగరణ, విష్ణు పూజ, ఈ 3 విధి విధానాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మొట్టమొదటిది ఉపవాసం. ఈ రోజంతా ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ మర్నాడు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. రెండవది విష్ణు పూజ. విష్ణుమూర్తిని పూజించే సమయంలో శాల పుష్పాలు, ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించి పచ్చకర్పూరంతో హారతిచ్చి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. మూడవది జాగరణ. రాత్రి 12 గంటల వరకు జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ విష్ణు కీర్తనలు శ్రవణం చేయాలి. ఉపవాసం, విష్ణు పూజ, జాగరణ, ఈ 3 ఏది పాటించినా పుత్రదా ఏకాదశి సందర్భంగా సమస్త శుభాలు చేకూరతాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీరామ జయం. శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసం 5వ మాసం. జ్యోతిషపరంగా 5 అనే సంఖ్య సంతానాన్ని సూచిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారం నూతనంగా వివాహమైన వధువుకు విశేషం, అదృష్టం, యోగం, సంతానకారకం. వివాహం అయినది మొదలుగా 5 సంవత్సరాల కాలం ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసం అన్ని మంగళవారాలలో కూడా ఆ వధువు ఆచరిస్తూ ఉంటుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని ఈ వ్రతానికి ప్రత్యేకమైనటువంటి పేరు. ఈ శ్రావణ మంగళవారం ఏకాదశి తిథితో కూడా కూడుకొని ఉండడం మరొక గొప్ప యోగాన్ని కలిగిస్తుంది. ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే అద్భుతమైనటువంటి నామం ఉండడం మరొక విశేషంగా మనం భావన చెయ్యాలి. సంతానాన్ని కలిగించే ఏకాదశి తిథిగా శ్రావణ శుద్ధ ఏకాదశికి మరొక పేరు ఉంది. మంగళవారం నాటి ఈ శ్రావణ మంగళగౌరి వ్రతంలో ఉండే విశేషమైన అంశం కూడా అదే. చక్రవర్తికి సంతానం లేని కారణం చేత దేవతారాధన చేసి దైవానుగ్రహంతో కుమారుడిని పొందిన అనంతరం శివుడు అనే నామకరణం చేస్తే ఆ బాలుడికి అల్పాయుర్దాయం, దేవతారాధన చేసిన అనంతరం ఆ దోషం తొలగిపోయి పూర్ణాయుర్దాయంతో చక్రవర్తిగా రాజు అనంతరం ఆ పదవిని స్వీకరించాడు.
ఈ కథ తెలియజేస్తూ శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో ప్రతి ఇల్లాలు నూతన వధువు మరీ ముఖ్యంగా 5 జ్యోతులను వెలిగించి ఆ జ్యోతుల పైన కాటుకను సిద్ధం చేసుకుని సేకరించి ఆ కాటుకను కంటికి ధరించడంతో రాబోయే దోషాలను తెలుసుకుని నివారించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది అని చెప్పడమే ఈ వ్రతంలో ఉండే ఒక ప్రత్యేకమైన అంశం. శ్రావణ మంగళవారం లక్ష్మీప్రదంగా మారాలి. శనగలను నానబోసి ప్రసాదంగా స్వీకరించాలి. శ్రావణ మంగళ గౌరి వ్రతంలో విశేషంగా వినియోగించేటటువంటి దినుసు నానబోసిన శనగలు. సంపద అంటే ఆరోగ్యం, సంపద అంటే అదృష్టం, సంపద అంటే ఆనందం. అదృష్టం ఆరోగ్యం ఉన్న చోట ఆనందం వచ్చి చేరుతుంది. శనగలు తింటే అనారోగ్యం కలగదు. అవి కూడా నానబోసిన మొలక వచ్చి రానటువంటి అంకురంగా ఉండేటటువంటి లేత శనగలు. ఇలా పచ్చి శనగలను బెల్లంతో కలిపి ఆహారంగా స్వీకరించిన, ఆవుకు ఆహారంగా అందించిన సత్సంతానం కలుగుతుంది అని కూడా వ్రతచూడామణి ఒక ప్రత్యేక నియమంతో గోసేవ అనే విషయం ద్వారా కూడా తెలియజేస్తుంది. సంతానం లేదు అనే దుఃఖం లేదు, అందరూ మన సంతానమే అనుకునే ఆలోచన పెరగాలి, అందరికీ క్షేమం కలగాలి అనేటటువంటి విస్తృత ఆలోచనలతో ప్రాచీనులు శనగలను నానబోసి వాయనంగా అందరికీ అందించేటటువంటి వారు. శ్రావణ మంగళవార కథలో ఉన్న అంతరార్థం ఇదే కనుక 5 వరసల దారాన్ని కుడి చేతికి తోరంగా కట్టుకోవడం, 5 దీపాలపైన కాటుకను సేకరించడం, కనీసంగా 5 స్త్రీలకు వాయన తాంబూలములు, పండు తాంబూలములు అందించడం, 5 అలంకరణల చేత ప్రతి మహిళ తనకు తాను మంగళ గౌరిగా భావన చేసుకోవడం అనేవి ప్రధానమైన లక్షణాలు. ఆ 5 అలంకరణలలో పాదములకు పసుపు అలదుకోవడం, చేతులకు గాజులు వేసుకోవడం, కంటికి కాటుక పెట్టుకోవడం, నుదుటిన కుంకుమ బొట్టు తిలకంగా ధరించడం, శిరస్సులో పుష్పములు ధరించడం, ఇలా పాదముల నుంచి శిరస్సు వరకు ఉండే ప్రధానమైన 5 అలంకరణల ద్వారా ప్రతి మహిళ మంగళగౌరిగా తనకు తాను ఇలా భావన చేయడంతో అందరికీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అనేవి లభిస్తాయి. ఈ నేపథ్యంలోనే శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళవారాలు ఇలా నోము నోచుకోవడం, పండు తాంబూలం ఇవ్వడం అనేవి తప్పనిసరి అని ప్రాచీనులు ఒక నియమంగా గుర్తించి అందరికీ తెలియజేశారు. ఏకాదశి తిథికి కూడా ఇలా పుత్రద ఏకాదశి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. శ్రావణ మాసాన్ని ఇలా తెలుసుకున్నాం కనుక సంపదల మాసంగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.